This is Ramesh Kandikunda. Welcome to our channel, Ramesh Kandikunda Chemistry Channel. Today topic is hybridization part 2. So part 2 ఎందుకన్నానంటే లాస్ట్ వీడియోలో మనం హైబ్రిడైజేషన్ డెఫినిషన్, వాటి యొక్క లిమిటేషన్స్, అలానే ఎస్పీ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, అందులో ఎస్పీ హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం దాని కంటిన్యూషన్ అంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ SP2 హైబ్రిడైజేషన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దీని తర్వాత SP3, SP3D, SP3D2 అలా ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. సో స్టార్టింగ్ మనం SP2 హైబ్రిడైజేషన్. సో ఏంటి SP2 హైబ్రిడైజేషన్ అంటే 1 s ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ 2 p ఆర్బిటాల్స్ ఇన్ an atom. అంటే ఒక యాటంలో ఉన్నటువంటి s ఆర్బిటాల్ మరియు 2 p ఆర్బిటాల్తో ఓవర్లాప్ జరిగి మనకి SP2 హైబ్రిడైజేషన్ అనేది వస్తుంది. సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ ఎగ్జాంపుల్లో ఒక యాటమ్, ఆ యాటంలో ఉన్నటువంటి 1s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ రియాక్ట్ అయ్యి మనకి SP2 హైబ్రిడైజేషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, నిన్న మనం లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టే ప్రతి ఆర్బిటాల్కి కూడా మనం క్యారెక్టర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ ఎంతైతే ఉందో డివైడెడ్ బై అంత చేయాలంటే టోటల్ మనకి 100, ఇక్కడికి వచ్చేటప్పటికి 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. 1s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్. సో టోటల్ 100, ఇక్కడ 1s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 3 చేసినట్లయితే మీకు 33.3% వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో ఈచ్ ఆర్బిటాల్ క్యారెక్టర్ హ్యావ్ 33.3% ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ BCl3. సో ఎగ్జాంపుల్ BCl3 బోరాన్ ట్రైక్లోరైడ్. దీని పేరేంటి? B ఫర్ బోరాన్, ట్రై అంటే ఇక్కడ మనకి 3, క్లోరిన్స్ అనేవి Cl. సో ఇది నెగిటివ్ కాబట్టి ఐడ్ వస్తుంది లాస్ట్లో, క్లోరైడ్. ఇది IUPAC నామన్క్లేచర్లో వస్తుంది, అది మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో దీని పేరేంటి? బోరాన్ ట్రైక్లోరైడ్. సో ఇందులో మెయిన్ అంటే సెంటర్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ బోరాన్. సో బోరాన్ రాసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 5. సో ఈ అటామిక్ నెంబర్ 5కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే 1s2 2s2 2p1, 1s2 2s2 2p1 ఇన్ గ్రౌండ్ స్టేట్ జనరల్గా. నెక్స్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది అంటే సమ్ ఎనర్జీ అనేది మనం ప్రొవైడ్ చేసాం, ఎనర్జీ గెయిన్ చేసుకొని అది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది, అప్పుడు 1s2 2s1 2p2. సో ఇక్కడ మీరు గ్రౌండ్ స్టేట్కి ఎగ్జైటెడ్ స్టేట్కి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. నెగిటివ్ హాఫ్ అనేది పాజిటివ్ హాఫ్ కింద చేంజ్ అవుతుంది అనుకున్నాం. అంటే క్వాంటమ్ నెంబర్స్లో స్పిన్ క్వాంటమ్ నెంబర్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇది -1/2. ఇక్కడ స్పిన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ అంటే -1/2. అది క్లాక్ వైజ్గా చేంజ్ అవుతుంది అంటే +1/2గా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ 2sలో ఉన్నటువంటి యాంటీ క్లాక్ వైజ్ 2p వైలోకి క్లాక్ వైజ్గా చేంజ్ అయింది. సో +1/2. నెక్స్ట్ ఇప్పుడు మనకి 2s1 2p2 వచ్చింది ఎగ్జాక్ట్ స్టేట్. ఇందులో ఒకటే యాటమ్, బోరాన్ అనే యాటమ్. ఈ బోరాన్ యాటంలో 1s ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ 2 p ఆర్బిటాల్స్, దట్ ఈస్ కాల్డ్ SP2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ SP2 హైబ్రిడైజేషన్. సో బోరాన్ SP2 హైబ్రిడైజేషన్ వచ్చింది. ఈ SP2 హైబ్రిడైజేషన్ బోరాన్ అండ్ బోరాన్ దేంతో రియాక్ట్ అయింది? 3 క్లోరిన్స్తో రియాక్ట్ అయింది. సో క్లోరిన్ కూడా మనం తీసుకున్నట్లయితే క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నాం. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో 3s2 3p5 అనేది అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్. సో అవుటర్ మోస్ట్ షెల్. ఈ 3s2 3p5లో ఈ SP2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ దేంతో రియాక్ట్ అవుతున్నాయి? p ఆర్బిటాల్తో రియాక్ట్ అవుతున్నాయి. SP2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ విత్ p ఆర్బిటాల్స్. సో దోస్ హైబ్రిడైజేషన్ ఆర్ కాల్డ్ SP2p హైబ్రిడైజేషన్. ఆ పైన రాసిన సింబల్ సిగ్మా. సో హైబ్రిడైజేషన్ అక్కర్స్ ఓన్లీ ఇన్ సిగ్మా బాండ్స్. హైబ్రిడైజేషన్ అనేది సిగ్మా బాండ్స్లోనే జరుగుతుందని కూడా చెప్పుకున్నాం. సో ఇది SP2p హైబ్రిడైజేషన్ సిగ్మా బాండ్స్లో ఫామ్ అవుతుంది కాబట్టి పైన మీకు సిగ్మా అనేది చూపించాను. ఇది SP2 హైబ్రిడైజేషన్. ఓకేనా? నెక్స్ట్ మనం SP3 హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడుకుందాం.
సో నెక్స్ట్ వన్ మనం sp3 హైబ్రిడైజేషన్. sp అయింది, sp2 అయింది, నెక్స్ట్ టాపిక్ sp3 హైబ్రిడైజేషన్. సో sp3 మీన్స్ 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్, 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్, దట్ ఈస్ sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ క్యారెక్టర్స్ మనకు ఎలాగొస్తాయి, పైన పవర్లో 1 ఉందనుకోండి, 3 + 1 ఎంత అవుతుంది 4. సో 100/4 ఎంత 25. సో ఈచ్ ఆర్బిటాల్ క్యారెక్టర్ హ్యావ్ 25%. ప్రతి ఆర్బిటాల్ యొక్క క్యారెక్టర్ ఎంత 25% అవుతుంది. సో ఇది sp3 హైబ్రిడైజేషన్. అంటే ఒక యాటంలో 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ అనేవి హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. CH4 ఎగ్జాంపుల్ ఈజ్ CH4 మీథేన్. ఇందులో మనకి సెంటర్ ఆఫ్ ది ఆటమ్ ఎవరు, కార్బన్. సో సెంటర్ ఆఫ్ ఆటమ్ కార్బన్ కాబట్టి కార్బన్ అటామిక్ నెంబర్ 6. కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. వ్యాలెన్స్ షెల్ 2s2 2p2. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్. ఇదేంటి గ్రౌండ్ స్టేట్లో దీనికి ఎనర్జీ మనం ప్రొవైడ్ చేస్తే ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. 1s2 2s1 2p3. సో దిస్ ఈజ్ ఎగ్జైటెడ్ స్టేట్. మీకు క్లియర్గా అర్థం అవ్వటం కోసం ఆర్బిటల్ డయాగ్రామ్ వేస్తున్నాం చూడండి. 2s2 అండ్ 2p2. నెక్స్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి అయితే 2s1 2p3. ఓకేనా. సో ఇది గ్రౌండ్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్. చూడండి ఇక్కడ మీకు 1 s ఆర్బిటాల్ participated bonding with 3 p orbitals, that is sp3. 1 s orbital and overlap with 3 p orbitals, that is sp3 hybrid orbitals. అంటే ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్తో అతిపాతం చెంది ఓవర్లాప్ అయ్యి మనకేమొచ్చింది sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అని వచ్చింది. ఇలా జరగటాన్ని మనం ఏమంటాం, sp3 హైబ్రిడైజేషన్ అంటాం. అర్థమైంది కదా. ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్. అండ్ నెక్స్ట్ ఈ కార్బన్ దేంతో రియాక్ట్ అయింది, హైడ్రోజన్స్తో రియాక్ట్ అయింది. సో హైడ్రోజన్ 1s1. సో ఈ హైబ్రిడేషన్ ఏమవుతుంది, sp3s హైబ్రిడైజేషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నది s ఆర్బిటాల్ కాబట్టి sp3s హైబ్రిడైజేషన్. ఇవన్నీ కూడా ఏ బాండ్స్, సిగ్మా బాండ్స్. సో CH4లో ఉన్నది మనకి sp3s హైబ్రిడైజేషన్. కార్బన్ sp3 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం sp3d గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనకి sp3d హైబ్రిడైజేషన్. అంటే 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ 1 d ఆర్బిటాల్, దట్ ఈస్ sp3d హైబ్రిడైజేషన్. అంటే ఒక యాటంలో ఉన్నటువంటి s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు 1 d ఆర్బిటాల్ అనేవి అతిపాతం చెంది sp3d సంకరీకరణం అనేది ఏర్పడుతుంది. 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ అండ్ 1 d ఆర్బిటాల్ పార్టిసిపేట్ ఇన్ ఓవర్లాప్ టు గివ్ ఆర్ టు ఫార్మ్ sp3d హైబ్రిడైజేషన్. సేమ్ 3 + 1 4, 4 + 1 5. అంటే మనకి టోటల్ 100 అనుకుంటే 5 20. అంటే ఈచ్ ఆర్బిటాల్ క్యారెక్టర్ ఈజ్ 20. అంటే ప్రతి ఎస్కి, పీకి, డీకి ప్రతిదానికి 20% ఆఫ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే PCl5. ఎగ్జాంపుల్ PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. ఏంటి ఎగ్జాంపుల్, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. ఇందులో సెంటర్ ఆఫ్ ది ఆటమ్ ఫాస్ఫరస్. సో అటామిక్ నెంబర్ 15. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p3 10 15. సో టోటల్ మనకి ఉన్న పవర్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తే ఇక్కడ బ్రాకెట్లో ఉన్న నెంబర్ అంటే అటామిక్ నెంబర్ రావాలి. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 3 15. సో 15 వచ్చింది. ఇందులో మనకి వ్యాలెన్స్ షెల్లో 3s2 3p3. ఓకేనా. ఇన్ ది గ్రౌండ్ స్టేట్ మనకి 3d కూడా ఉంటుంది 0.
అదే మనకి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తే 1s2 2s2 2p6 3s2 3p3 సారీ 3s1 3p3 3d1. సో ఎందుకని వచ్చింది అంటే ఇక్కడ మనకి 3s2 +1/2 -1/2 3p3 అన్నీ కూడా +1/2లే 3d5 2 3 4 5. సో ఇది గ్రౌండ్ స్టేట్. అదే ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చేటప్పటికి 3s1 3p3 3d1. అంటే ఇక్కడ -1/2 పాసిబిలిటీ ఎక్కడుంది? 3sలో ఉంది. సో 3sలో ఉంది కాబట్టి ఈ -1/2 +1/2గా చేంజ్ అయింది. అదే ఒకవేళ మనకి 3sలో కానీ 3pలో కానీ -1/2 లేదనుకోండి, అంటే యాంటీ క్లాక్ వైజ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ లేదనుకోండి, అప్పుడు మనకి ఎగ్జైటెడ్ స్టేట్ అనేది పాసిబిలిటీ ఉండదు. ఓకేనా? అంటే మనం రాసిన వ్యాలెన్సీ షెల్లో -1/2 అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉన్న ఎలక్ట్రాన్ ఉన్నట్లయితేనే మనకు పాసిబిలిటీ ఉంటుంది. క్లియర్ కదా? సో ఇక్కడ మనకు చూస్తే 1s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ 1 d ఆర్బిటాల్, దట్ ఈస్ sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ ప్రాసెస్ sp3d హైబ్రిడైజేషన్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫాస్ఫరస్ దేంతో రియాక్ట్ అయింది? క్లోరిన్తో రియాక్ట్ అయింది. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, 1s2 2s2 2p6 3s2 3p5 3s2 3p5. సో ఇక్కడ ఉన్నటువంటి p ఆర్బిటాల్తో sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి రియాక్ట్ అయ్యి అంటే ఓవర్లాప్ అయ్యి మనకేమొస్తుంది? sp3d p హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. దీన్నే sp3d p హైబ్రిడైజేషన్ అని కూడా అంటాం. ఓకేనా? ఇది sp3d హైబ్రిడైజేషన్. అండ్ నెక్స్ట్ మనం sp3d2 చూద్దాం. సో అండ్ నెక్స్ట్ వన్ sp3d2 హైబ్రిడైజేషన్. 1s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ అండ్ 1 d ఆర్బిటాల్, దట్ ఈస్ sp3d2 హైబ్రిడైజేషన్. సో ఈచ్ క్యారెక్టర్ మనకి 16.6 వస్తుంది, అంటే 100/6. ఇక్కడ 3 + 2 5 5 + 1 6, టోటల్ 100 అనుకున్నాం. 100/6 = 16.6 వస్తుంది. సో ఈచ్ ఆర్బిటల్ క్యారెక్టర్ 16.6. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే SF6 సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్. దీని పేరేంటి? సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్. ఇందులో సెంటర్ ఆఫ్ ది ఆటమ్ ఎవరు? సల్ఫర్. సల్ఫర్ అటామిక్ నెంబర్ 16. కాన్ఫిగరేషన్ రాయండి. 1s2 1s2 2s2 2p6 3s2 3p4. పవర్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేయండి, 16 రావాలి. 2 + 2 + 4 + 6 10 10 + 2 12 12 + 4 16. సో ఇందులో వ్యాలెన్స్ షెల్ వచ్చేసి మనకి 3s2 3p4. సో 3d 0. ఇది ఎవరు? మనకి గ్రౌండ్ స్టేట్. ఎనర్జీ ఇచ్చాం, అది ఎనర్జీ అబ్జార్బ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. అప్పుడు ఏమవుతుంది? 3s1 3p3 3d2. సో ఎందుకనంటే ఒకసారి మీరు ఆర్బిటల్ డయాగ్రామ్స్ వేయండి, క్లియర్గా అర్థమవుతుంది. 3s2 3p4 అన్నాం, 1 2 3 4 3d 0. ఇప్పుడు మనం ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఏమనుకున్నాం? -1/2 అనేది +1/2గా మారుతుంది. అంటే యాంటీ క్లాక్ వైజ్గా చేంజ్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 3s1 3p3 3d2 1 2. సో 1s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ 2 d ఆర్బిటాల్స్, దట్ ఈస్ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్ దేంతో రియాక్ట్ అవుతాయి? ఫ్లోరిన్తో రియాక్ట్ అవుతుంది, సల్ఫర్. కాబట్టి ఫ్లోరిన్ నెంబర్ 9. 1s2 2s2 2p5 2 + 2 4 4 + 5 9. 2s2 2p5 1 2 3 4 5
సో ఇక్కడ ఫామ్ అయినటువంటి sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇక్కడ ఉన్నటువంటి p ఆర్బిటాల్తో రియాక్ట్ అవుతుంది. ఆ ఓవర్లాప్ అయ్యి మనకి sp3d2 p ఓవర్లాప్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది sp3d2 హైబ్రిడైజేషన్. సో ఇవి టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఇంకా sp3 d3 d4 d5 కూడా ఉంటాయి. సేమ్ ప్రాసెస్ వీటిలోనే అవి కూడా చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ హైబ్రిడైజేషన్ వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే మనకి బాండ్ యాంగిల్స్ తెలుస్తాయి. బాండ్ యాంగిల్ ఎలా తెలుస్తుంది? షేప్ అనేది తెలిస్తే బాండ్ యాంగిల్ తెలుస్తుంది. సో sp హైబ్రిడైజేషన్ అయితే లీనియర్, ఆ విధంగా మనకి డయాగ్రామ్స్ అనేవి వస్తాయి. సో ఆ డయాగ్రామ్స్ కూడా ఈ హైబ్రిడైజేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.